ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ కని విని ఎరుగని రాజకీయం నడుస్తున్నది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో. గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు అంటే ఏ పార్టీలు ఉండాలనో ఆ పార్టీలనే ఉన్నా అని చెప్పిండు. అసెంబ్లీ స్పీకర్ సారేమో పార్టీ మారిండ్రు అని అంటున్న ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ మారలేదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారని చెప్పిండు. ఈ ముచ్చట నమ్మిన స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద ఫ్లెక్సీ మీద కడియం శ్రీహరి ఫోటో వేసిండ్రు. దాంట్లో తప్పే ఉన్నది, కానీ ఎందుకో మరి పోలీసులు కేసు పెట్టినరట. ఎంత చిత్రమైన ముచ్చటో చూడుండ్రి, ఎన్ని మలుపులు తిరుగుతున్నదో చూడుర్రి స్టేషన్ గన్పూర్ రాజకీయం. ఎమ్మెల్యే కాదు, ఫ్లెక్సీలు పెట్టే పర్మిషన్ లేదనో లేకుంటే కడియం శ్రీహరి ఫోటో వేసిండ్రనో కట్టిన ఫ్లెక్సీలను తీసేయాలన్నట్టు చెప్తున్నాడు ఆఫీసరు. ఆఖరికి ఫోటో వేసిన కారణంతో బీఆర్ఎస్ పార్టీల మీద కేసు పెట్టిండ్రట. మరి స్పీకర్ సార్ చెప్పింది తప్ప లేకుంటే కడియం శ్రీహరి చెప్పింది తప్ప, అదీగాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీ మీద ఫోటో వేసుడు తప్ప ఏది తప్పని కేసు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు. ఆ నియోజకవర్గంలో ఉన్న తిరుమల దేవస్థానం కొత్త కమిటీ ప్రమాణ స్వీకారానికి కడియం శ్రీహరి వస్తున్నందుకు ఇవగిట స్వాగతం ఫ్లెక్సీలు కట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దానికే దేశద్రోహం చేసినట్టు కేసు పెట్టిండ్రు అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఏందో ఏమో కానీ కడియం శ్రీహరి చేస్తున్న రాజకీయం ఎవ్వలకు అంతుపడతలేదు. ఏందో ఏమో పోన్రి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.